వర్షాలు లేక రుణాలు రాక రైతన్నలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సర్కార్ సాయాన్ని కూడా అధికారులే మింగేస్తున్నారు. రైతన్నకు చేరకుండానే తినేస్తున్నారు. బినామీ పేర్లతో దొంగ బిల్లులు సృష్టించి సబ్సిడీ సొమ్ము నొక్కేస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు. వరంగల్ జిల్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో సబ్సిడీ స్కామ్పై ప్రత్యేక కథనం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు సబ్సిడీలో పనిముట్లు పంపిణీ చేస్తోంది సర్కార్. ఇప్పుడు అదే పథకం దళారులకు కేరాఫ్ గా మారిపోయింది. ఉద్యానవన శాఖ అధికారులు మరియు దళారులు కుమ్మక్కై రాయితీపై లభించే వ్యవసాయ పరికరాలను స్వాహా చేశారు. అసలు రైతుల్ని వదిలేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఇంకేముంది, ట్రాక్టర్లకు అమర్చే పనిముట్లు కొనుగోలు చేయకుండానే సబ్సిడీ బిల్లులు డ్రా చేశారు. కోట్లాది రూపాయలు నొక్కేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రైతులకు సబ్సిడీపై విత్తనాలు, యంత్ర పరికరాలు అందిస్తోంది ప్రభుత్వం. యంత్ర పరికరాలపై 90% వరకు సబ్సిడీ అందిస్తోంది. స్కీమ్లో మైనస్ పాయింట్స్ ను క్యాష్ చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. అన్నదాతలను ఆదుకోవాలన్న సర్కార్ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. ఇతని పేరు నర్సయ్య, హసన్పర్తి గ్రామం. ఇతనికి ట్రాక్టర్ గాని, దుక్కి దున్నే రోటర్లు గాని లేవు. కానీ ఉద్యానవన శాఖ అధికారులు నర్సయ్య పేరు మీద పవర్ టీలర్, రోటివేటర్లు కొనుగోలు చేసినట్లు దొంగ బిల్లులు సృష్టించారు. సబ్సిడీ సొమ్మును నొక్కేశారు. జిల్లా వ్యాప్తంగా 104 మంది రైతుల పేర్లతో కోట్లాది రూపాయల సబ్సిడీ సొమ్ము స్వాహా చేశారు. ఇచ్చింది మాత్రం పాస్బుక్లు నేను గాడికే ఇచ్చిన రైతు మార్కెట్లకు గాడికి తీసుకున్నాం, అంత ఇత్తనాలకే ఇచ్చుకున్నాం. కానీ మేము ఎవరికి ఇవ్వలేదు. నేను బాకి సైతం తెచ్చుకోలేదు. బ్యాంకులో అడిగితే నాకు తెలియదు. నేను ఇచ్చింది మాత్రం 2 దిక్కులనే, గంతే ఇచ్చినా నాకు ట్రాక్టర్ లేదు, కల్పివేటర్ లేదు, ఏది లేదు. నేను ఏది తీసుకోలేదు. నేను గవర్నమెంట్ బాకీ వద్దని లోన్ తీసుకోలేదు. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలపై V6 ప్రతినిధులు కూపీ లాగారు. గ్రామాల్లోకెళ్లి వాస్తవాలు బయటపెట్టారు. అధికారుల కాకిలెక్కలపై కన్నెర్ర చేసిన రైతులు అసలు విషయాన్ని బట్టబయలు చేశారు. వరంగల్ జిల్లా రైతులకు పూర్తిగా దురదృష్టం. ఎరువులు సబ్సిడీలు కొట్టేయడం కానీ, బ్లాక్ మార్కెట్ చేయడం కానీ, నాగన్లు, ట్రాక్టర్లు, ఏదైతే సబ్సిడీ వ్యవసాయ పరికరాలు కానీ సరి అయినటువంటి ఈ జిల్లాలో రైతులకు అందడం లేదు. ఎవరైతే సబ్సిడీ చెందిందని వారు రికార్డులో సృష్టించడంలో వాళ్ళ ఇంటి పేరు పూర్తిగా లేకుండా వాళ్ళ అత్యంత తెలివిగా ఆ వ్యక్తి కూడా ఇవాళ గ్రామాల్లో లేడు. గ్రామంలో లేని వారిని ఏదో ఒక పేరు సృష్టించి అధికారులే వారి పేరు మీద డ్రా చేసి ఇతరులకు అమ్ముకోవడం జరుగుతుంది. విషయం బయటపడటంతో అలర్ట్ అయిన అధికారులు తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అసలు లబ్ధిదారులకే రాయితీ అందించామని నమ్మించే ప్రయత్నం చేశారు. అవకతవకలు జరగలేదని, ఎవరైనా కింది స్థాయి అధికారులు తప్పిదాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు. అర్హత ఏంటంటే మనకు ఉన్నటువంటి రోటోవేటర్స్ కానీ ఏవైతే ఉందో ట్రాక్టర్ ఉన్నటువంటి ఫార్మర్స్కి ఇవ్వాలనేటువంటి నిబంధనలు ఉన్నాయి. సో ఈ విధంగా కూడా వాళ్ళ రిలేటివ్స్లో ఎవరికైనా ఉన్నారు కూడా మేము ఒక నోట్ రాయించుకొని, ఒక అగ్రిమెంట్ పత్రం రాయించుకొని ఇది దీనికోసమే యూజ్ చేస్తామని చెప్పి కూడా రాయించుకున్న తర్వాత ఇవ్వడం జరిగింది. క్లోజ్ రిలేటివ్ ట్రాక్టర్ ఉన్నప్పటికీ కూడా దాని ద్వారా ఈయన యూజ్ చేసుకుంటాడని చెప్పి ఉద్దేశంతో అదొక అగ్రిమెంట్ ఫామ్ మేము రాయించుకొని మా దగ్గర ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా అది ఇవ్వడం జరిగింది. అది 1 or 2 కేసెస్ తప్పితే మిగతా అంతా ఏం లేదు. అట్లా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా రైతులకు అందాల్సిన సబ్సిడీ సొమ్మును నొక్కేశారు అధికారులు. బినామీ పేర్లకు బిల్లులు చేయటమే కాకుండా తప్పుడు పత్రాలతో అందిన కాడికి దండుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. దీపోన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నారు కొందరు ప్రబుద్ధులు. వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు, మధ్యదళారులు కుమ్మక్కై రైతుల బినామీ పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వం అందజేసే సబ్సిడీని స్వాహా చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. వీడియోస్ బాల్తో అశోక్, V6 న్యూస్, వరంగల్.